నెంబర్ 28 తొమ్మిదవ భాగము చివరి భాగము. నథింగ్ డూయింగ్ మిస్టర్. నెంబర్ 28 సిల్వర్ మైన్ ఎప్పుడో మూతపడిపోయింది. గోడలన్నీ బీటల వారి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నది. నీలాంటి మొండి మనుషులు లోపలికి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటారని భావించి ఎవరిని లోపలికి పోనీయకూడదని నిర్ణయించింది మా పోలీస్ డిపార్ట్మెంట్. శక్తివంతమైన రైఫిల్ని షాడో గుండెలకేసి గురిపెడుతూ కరుకు కంఠంతో హెచ్చరించాడు మైన్ ఎంట్రన్స్లో కాపలా నిలబడిన కానిస్టేబుల్. సగం కూడా కాలని సిగరెట్ని అవతలికి విసిరి మరో ఫ్రెష్ సిగరెట్ని వెలిగించుకుంటూ వెనక్కి వచ్చాడు షాడో. ట్యాక్సీ దిగిన వెంటనే ఒక రెడీమేడ్ షాప్లో తనకు షాడోకి చక్కటి డ్రెస్సెస్ పర్చేజ్ చేసింది డాన్సీ. అక్కడికి దగ్గరలోనే ఉన్న హోటల్లో రూమ్ను బుక్ చేసింది. ఒక ఫుల్ బాటిల్ రమ్ను తీసుకొని ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయాడు షాడో. తూర్పు దిక్కు తెల్లబడుతుండగా సిల్వర్ మైన్ దగ్గరికి వచ్చి కాపలా ఉన్న కానిస్టేబుల్ కళ్ళల్లో పడ్డాడు. వీళ్లను ఏమార్చి మనం ముందుకు పోవటం చాలా కష్టం. వెలుగు ఉండగా ఆ పని చేయలేం. చీకటి పడిన తర్వాత ఇంకోసారి ట్రై చేసి చూద్దాం. షాడోతో పాటు ఎంట్రన్స్ దగ్గరికి రాకుండా దూరంలో ఆగిపోయిన డాన్సీ వెంటనే ఓదార్చింది షాడోని. ఎగుడు దిగుళ్ళు, ఎత్తుపల్లాలు, పెద్ద పెద్ద గోతులు, వెడల్పాటి గడ్డి దుబ్బులు, రకరకాల ముళ్ళ పొదలతో నిండి ఉన్న ఆ ఏరియాలో చీకటి పడిన తర్వాత సంచరించటం చాలా ప్రమాదకరమని తెలుసు షాడోకి. కానిస్టేబుల్స్ని కన్విన్స్ చేయగల సాకును అడ్డుపెట్టుకొని వెలుగు ఉండగానే ఆ ప్రదేశంలో చక్కర్లు కొట్టాలి. ఎలా? విపరీతమైన ఆలోచనలు తన మనస్సును వేధిస్తూ ఉండటం వల్ల చాలా ఆలస్యంగా గుర్తించాడు అతను ముందుకు వచ్చిన ప్రమాదాన్ని. యజమాని వెంట లేకుండా వీధుల్లో తిరిగే యానిమల్స్ని అప్పటికప్పుడు పట్టుకొని సిటీ బయటికి పంపించేస్తారు ఆల్ రషీద్ పట్టణంలోని కార్పొరేషన్ అధికారులు. ఇఫ్తిహార్ పట్టణంలో నుంచి షాడో ఎక్కిన ట్యాక్సీ జాడల్ని బ్లడ్ హౌండ్ మాదిరి ట్రేస్ చేస్తూ ఆ సిటీలోకి వచ్చి అధికారుల కంటపడింది కాబోలు. సిటీ బయటికి పంపించి వేయబడింది జెర్సీ ఆవు. సిల్వర్ మైన్స్ నెలకొని ఉన్న ప్రదేశాల్లో చక్కర్లు కొడుతూ ఉండగా తన శత్రువు కంటపడేసరికి బుసలు కొడుతూ వచ్చేసింది. కొమ్ములతో అతని తొడల వెనుక భాగంలో పొడిచి అమాంతంగా గాలిలోకి ఎత్తేసింది. 10 అడుగుల దూరంలో పడి తల పగిలిపోకుండా చేతుల్ని అడ్డం పెట్టుకున్నాడు షాడో. గిట్టెలతో నేలను దువ్వుతూ ఇంకోసారి అతని మీదికి లంఘించబోతున్న ఆ గోవు మెడ మీద బలంగా చరిచింది డాన్సీ. కొమ్ముల్ని పట్టుకొని తల క్రిందులు చేయటానికి ట్రై చేస్తూ ఉండగా ఫ్లాష్ అయింది షాడోకి ఒక ఆలోచన. నేలకు కొట్టిన రబ్బర్ బంతిలా చెంగున లేచి 2 అంగాల్లో ముందుకు వచ్చేశాడు అతను. రెండో ప్రక్క నుంచి హెల్ప్ చేసి ఆవును క్రిందికి నెట్టాడు. పైకి లేవకుండా ముందు కాళ్ళను బలంగా అదుముతూ బలమైన తాడు మనకి కావాలి, వెంటనే వెళ్ళి త్వరగా వచ్చేయి అని డాన్సీకి ఆర్డర్ ఇచ్చాడు. అతని ఆలోచన ఏమిటో అర్థం కాలేదు డాన్సీకి. అయినా సరే ఎదురు ప్రశ్నలు వేయలేదు ఆమె. పరుగులాంటి నడకతో సిటీలోకి పోయింది. 2 గంటల తర్వాత 100 అడుగుల పొడవున్న నైలాన్ త్రాడుతో తిరిగి వచ్చింది. అంతవరకు జెర్సీ ఆవును అలాగే నొక్కిపట్టి ఉంచాడు షాడో. ఆమె తీసుకువచ్చిన తాడుతో కొమ్ముల్ని మెడను చుట్టాడు. ముందు పాదాలకు బంధం వేసి ప్రక్కకు తప్పుకున్నాడు. విపరీతమైన కోపంతో వణికిపోతూ లేచింది ఆ ఆవు. అతన్ని కొమ్ములతో చిన్నాభిన్నం చేయటానికి తాడు అడ్డుపడటంతో ఆగిపోయింది. పగలు 12 గంటల సమయంలో డ్యూటీని కొత్త కానిస్టేబుల్కి అప్పగించి సిటీలోకి వెళ్ళిపోయాడు షాడోను అడ్డగించిన కానిస్టేబుల్. బంధాల్ని తెంచుకోవటానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న ఆవును అతనికి చూపించి గాఢంగా నిట్టూర్చాడు షాడో. కోపం చాలా అధికమైపోయింది దీనికి. ఎదుటికి వచ్చిన వారందరినీ వరుసపెట్టి పొడి చేస్తున్నది. కార్పొరేషన్ అధికారులకు తెలిస్తే అల్లరి అవుతుందన్న భయంతో ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక్కడి గడ్డి దుబ్బుల్లో కాసేపు చక్కర్లు కొడితే తిక్క దిగుతుందని చెప్పి ఇటుగా తీసుకువచ్చాను అంటూ తన గోడును బెల్లబోసుకున్నాడు షాడో. వద్దు వద్దు అన్న కొద్దీ గ్రామాల్లో పెరిగిన జంతువును పట్టణంలోకి తీసుకువచ్చినందుకు అనుభవించాల్సిందే. భార్య చెప్పిన మాట వినని వారికి ఇటువంటి గతే పడుతుంది. కోపంగా అందుకున్నది. అప్పటికీ షాడో ఆలోచనను అర్థం చేసుకున్న డాన్సీ. స్వేచ్ఛగా తిరగటానికి అలవాటు పడిన జంతువుల్ని పట్టణంలో పెంచడం చాలా కష్టం అని షాడోతో అనలేదు ఆ కానిస్టేబుల్. డాన్సీకి చెప్పాడు. గోతుల్లో దిగకుండా జాగ్రత్తగా ఉండండి. కాలు జారిందంటే మీ శరీరాలు కూడా కనిపించవు అని హెచ్చరిస్తూ దారి వదిలాడు. ఫర్లాంగ్ దూరం పోయిన తర్వాత ఒక పల్లపు ప్రదేశంలో అగుపించిన గడ్డి దుబ్బు దగ్గర ఆవును వదిలాడు షాడో. నైలాన్ తాడును పొడవుగా చేసి ఒక బండరాయికి ముడివేశాడు. నీ ఇష్టం వచ్చినట్లు చక్కర్లు కొట్టుకో. నా పని పూర్తి అయిన తర్వాత వచ్చి నీకు విముక్తి కలిగిస్తాను.
తాడును తెంపుకోవటానికి ప్రయత్నిస్తున్న ఆవుతో అంటూ ముందుకు కదిలాడు. సూర్యుడు పడమటి దిశకు మరలే సమయానికి పూర్తిగా అలసిపోయింది బెన్సీ. నీకు ఆ రవూఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తప్పు. ఇక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఎవరికీ తెలియకుండా ఈ గని దగ్గర తలదాచుకోవటం బెల్రియాకు చేత కాదు. మనం వెనక్కి వెళ్ళిపోవటమే చాలా ఉత్తమం అంటూ ఒక బండ మీద కూలబడింది. సిగరెట్ ప్యాకెట్లో ఉన్న ఆఖరి సిగరెట్ను వెలిగించుకుంటూ ఆమె ప్రక్కన కూర్చోబోతున్న షాడోకి అగుపించాయి కొన్ని పాలపిట్టలు. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో నేల మీద గూళ్ళు పెట్టుకుంటాయి అవి. తమ నివాసాల దగ్గరికి శత్రువులు ఎవరైనా వస్తే గోలగోల చేసేస్తూ ఉంటాయి. 10 నిమిషాల పాటు చూసినా అవి తమ అరుపుల్ని ఆపకపోవటంతో నిశ్శబ్దంగా బండ మీద నుంచి లేచి అటుకేసి అడుగులు వేశాడు షాడో. ఎత్తైన ఒక పొదచాటున మోకరించి ముందుకు తొంగి చూశాడు. ఏటవాలుగా అగుపించింది అతనికి ఒక సొరంగ మార్గం. దాని మొదట్లో కూర్చొని బరువైన రైఫిల్ని క్లీన్ చేసుకుంటూ అగుపించాడు ఎత్తుగా లావుగా ఉండే బెల్రియా అనుచరుడు ఒకతను. ఆకాశంలో గిరికీలు కొడుతున్న పాలపిట్టల వంక చూసి మిలిటరీ పద్ధతిలో శాల్యూట్ చేశాడు షాడో. క్రింద ఉన్న రాళ్లల్లో నుంచి క్రికెట్ బాల్ సైజు రాతిని ఒకదాన్ని చేతిలోకి తీసుకొని బలంగా ముందుకు విసిరాడు. గింగరాలు తిరుగుతూ పోయి ఆ వ్యక్తి నుదుటికి తగిలింది ఆ రాయి. గావురుమని అరవబోయి అరుపు పెదవిల్ని దాటి బయటికి రాకముందే ప్రక్కకు వాలిపోయాడు అతను. తనతో పాటుగా సొరంగంలోకి పరుగు తీయబోయిన బెన్సీని అక్కడే ఆగిపోమ్మని సైగ చేశాడు షాడో. స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఒక బండచాటుకు నెట్టి ఒంటరిగా ముందుకు కదిలాడు. పాము మెలికలు తిరుగుతున్నట్లు 100 గజాల లోతుకుపోయి ఉన్నట్లుండి ఒక విశాలమైన హాలు వంటి ప్రదేశంలో ఎండ్ అయిపోయింది ఆ సొరంగం. పడిపోవటానికి సిద్ధంగా ఉన్న గోడలకు పెద్ద పెద్ద దూలాలను అడ్డం పెట్టి తన అనుచరులు తలదాచుకోవటానికి స్థావరంగా మార్చుకున్నాడు బెల్రియా ఆ ప్రదేశాన్ని. ఒక ప్రక్కగా ఉన్న పెద్ద అరుగు వంటి బండ మీద బాసింపట్టు వేసుకొని అగుపించాడు షాడోకి పాకిస్తాన్ అణు విద్యుత్ వ్యవస్థకు పునాదిరాయి వంటి కరీం ఖాన్. పొడుగాటి సిగార్ని పంటి క్రింద నొక్కిపట్టి అతని ముందు పచారులు చేస్తున్నాడు బెల్రియా. మందపాటి కంబలీలను క్రిందపరుచుకొని కునికిపాట్లు పడుతున్నారు అతని అనుచరులు కొందరు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ మింటి నుంచి వెలువడిన బాణముల ఆ బండ దగ్గరికి పోయాడు షాడో. అదిరిపడి అతనికేసి చూశాడు బెల్రియా. ఆశ్చర్యం, ఆందోళన నిండిన కంఠంతో బిగ్గరగా అరుస్తూ తన అనుచరులను హెచ్చరించబోతుండగా అతని మెడను చేతులతో చుట్టి వెనక్కి వంచాడు షాడో. ఆగండి, అందరూ ఆగిపోండి, ఆగండి బిగ్గరగా అరిచి ఆయుధాలని అందుకోబోతున్న తన అనుచరుల్ని ఆపేశాడు అతను. ఆశ్చర్యంగా చూస్తున్న కరీం ఖాన్కి చూపులతో సైగ చేశాడు షాడో. బండ మీద నుంచి దిగి సొరంగ మార్గంలోకి అడుగులు వేయమని హెచ్చరించాడు. అతనెవరో తెలియకపోయినా అతని ఇంటెన్షన్ అవగతమై చెంగున బండ దిగాడు కరీం ఖాన్. పరుగులాంటి నడకతో సొరంగంలోకి ఎంటర్ కాబోతూ ఉండగా షాడోకి లభించిన అడ్వాంటేజ్ని సర్వనాశనం చేసేసింది బెన్సీ. తనతో రావద్దని అతను చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టి పరుగులాంటి నడకతో లోపలికి వచ్చింది ఆమె. బిగ్గరగా అరిచి షాడో ఆమెను ఆపేలోపుగా పెద్ద పుల్లుల మాదిరి మీదికి దుమికి చేతుల్ని విరిచి పట్టుకున్నారు బెల్రియా అనుచరులు. పెద్దగా నవ్వి షాడో ముఖంలోకి చూశాడు బెల్రియా. నన్ను చంపే లోపల నీ స్నేహితురాలి ప్రాణాన్ని తీసేస్తారు నా అనుచరులు. ఆమె బ్రతికి ఉండాలంటే నువ్వు నన్ను విడిచిపెట్టక తప్పదు అంటూ హితవు పలికాడు. మెడను విరిచి అతన్ని ఖతం చేయటానికి చూశాడు షాడో. బెన్సీకి కూడా అదే గతి పడుతుందని అర్థమై బెల్రియాను వదిలేశాడు. దుస్తుల్లో ఉన్న రివాల్వర్ ఒకదాన్ని బయటికి తీసి పెద్దగా నవ్వుతూ అతన్ని, బెన్సీని, కరీం ఖాన్ని బండ మీదికి ఎక్కించాడు బెల్రియా. నువ్వు ఇక్కడికి రాకుండా సముద్రం మీదనే ఖతం చేయటానికి నేను చేసిన ప్రయత్నం వృధా అయ్యింది మై ఫ్రెండ్. ఇఫ్తిహార్ పట్టణంలో కూడా 3 సార్లు ఫెయిల్ అయ్యారు నా అనుచరులు. ఏదో ఒక సమయంలో ఇక్కడికి వస్తావని ఊహించాను కానీ ఇంత త్వరగా వచ్చి చేరతావని అనుకోలేదు. హెడ్స్ అప్ టు యువర్ స్పీడ్ అంటూ వెక్కిరింపుగా శాల్యూట్ చేశాడు. కరీం ఖాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరం నీకెందుకు కలిగింది? అతని వెక్కిరింపుల్ని పట్టించుకోకుండా అడిగాడు షాడో. డబ్బు కోసం కిడ్నాప్ చేశాను మై ఫ్రెండ్. అతని ద్వారా కిల్లర్స్ గ్యాంగ్కి కోట్లాది రూపాయలు సంపాదించి ఇద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను. నా డిమాండ్ని పాకిస్తాన్ పాలకులకు తెలియజేయక ముందరే నీవు వచ్చి పడటం వల్ల నా ప్రయత్నాలన్నీ దారుణంగా దెబ్బతినిపోయాయి.
అతని గుండెలకేసి గురిపెట్టిన రివాల్వర్ను క్రిందికి దించకుండా చెప్పాడు బెల్రియా. నీ ఆగమనం మరొక్క రోజు ఆలస్యమై ఉంటే నెరవేరి ఉండేది నా కోరిక అంటూ దుస్తుల్లో నుంచి ఒక కవర్ను తీసి షాడోకి అందించాడు. కదలికల్లో తొందరపాటు కనిపిస్తే అతని చేతుల్లోని రివాల్వర్ భయంకరంగా గర్జిస్తుందని గ్రహించి కామ్గా ఆ కవర్ని ఓపెన్ చేసి చూశాడు షాడో. కరీం ఖాన్ని వదిలిపెట్టడానికి 600 కోట్ల రూపాయలను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు బెల్రియా. అలా చేయని పక్షంలో కరీం ఖాన్ ప్రాణాలను పోగొట్టుకోవటం తథ్యమని హెచ్చరిక చేశాడు. షాడో చేతిలో నుంచి తను తీసుకున్నది బ్యాన్సీ ఆ లెటర్ని. అందులోని అంశాలు అవగతం అయ్యేసరికి ఆమె ముఖంలో ప్రత్యక్షమైంది విషాదము. 600 కాదు గదా, 6 పైసలు కూడా మా ప్రభుత్వం నీకు ఇవ్వదు. నా వంటి వాడి ప్రాణాలు అంత ఖరీదు చేయవు. ఆ డబ్బును నీకు ఇచ్చి నన్ను విడుదల చేయించడం కంటే కాలేజీల్లో ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ మీద ఖర్చు పెట్టి నాకంటే తెలివైన వారిగా తయారు చేసుకోవచ్చని భావిస్తారు మా నాయకులు. తనను అడగకపోయినా తన గురించి చెప్పుకున్నాడు కరీం ఖాన్. మా విమానాన్ని సముద్రంలో ముంచడానికి ట్రై చేసిన పైలట్ ఎక్కడ ఉన్నాడు? సాలోచనగా అక్కడి వారి వంక చూస్తూ అడిగాడు షాడో. ఖాళీ స్థలాన్ని ఆనుకొని ఉన్న చిన్న గది వంటి గుహలో నుంచి యువతలికి వచ్చి అతనికి శాల్యూట్ చేశాడు పైలట్. తల్లక్రిందులు కాబోతున్న విమానంలో నుంచి సురక్షితంగా బయటపడగలిగిన వీరిని ఎంతోసేపు ప్రాణాలతో ఉంచకూడదు, బెల్రియాకి సలహా ఇచ్చాడు అతను. సీక్రెట్ ఏజెంట్ షాడోని బంధించి చూపితే నాకు ఎనలేని గౌరవం లభిస్తుంది. ఒకసారి చేతికి చిక్కినట్లే చిక్కి మాయం అయిపోయిన ఇతన్ని అంత తేలికగా హతమార్చకూడదు అంటూ తన అనుచరులకు సైగ చేశాడు బెల్రియా. గది మాదిరిగా ఉన్న గుహలోకి పోయి పొడుగాటి తాడును తీసుకువచ్చారు 2 అనుచరులు. బండ మీదికి ఎక్కి షాడో కాళ్ళు చేతుల్ని కదలకుండా బంధించటం మొదలు పెడుతూ ఉండగా వినవచ్చాయి సొరంగంలో నుంచి గావు కేకలు. అదిరిపడి అటుకేసి చూసిన బెల్రియాకి అగుపించాడు సొరంగం మొదట్లో షాడో విసిరిన రాయి దెబ్బకు స్పృహ కోల్పోయిన అనుచరుడు. భూతం భూతం వచ్చేస్తుంది, భూతం! విపరీతమైన భయంతో వణికిపోతూ బిగ్గరగా చెప్పి బోర్లా పడిపోయాడు అతను బండరాయికి ముందు భాగంలో. అతని ముఖం మీది గాయాన్ని చూసి చిన్నగా నవ్వుతూ షాడోకేసి తిరిగాడు బెల్రియా. నువ్వు కొట్టిన దెబ్బకు ఇతని మతి చెలించింది, పిచ్చివాడైపోయాడు అని కామెంట్ చేయబోయి మరోసారి ఉలిక్కిపడ్డాడు. పల్లపు ప్రదేశంలో బండరాయికి కట్టిన నైలాన్ త్రాటిని తెంపేసుకున్నది జెర్సీ ఆవు. రైలు ఇంజన్ మాదిరి వికృత శబ్దాలు చేస్తూ లోపలికి వచ్చేసింది. గొల్లుమని అరిచిన బెల్రియా అనుచరుల జోలికి పోలేదు. అది సూటిగా వచ్చి బండ మీది షాడోను కుమ్మటానికి ట్రై చేసింది. అది బండ మీదికి జంపు చేస్తుంది అన్న అనుమానంతో గబగబా వెనక్కి జరిగారు షాడోను బంధిస్తున్న బెల్రియా అనుచరులు. అందరి చూపులు ఆ మూగ జంతువు మీద కేంద్రీకరించి ఉండటాన్ని గమనించాడు షాడో. గుండెలు జలధరించేటట్లు షౌట్ చేస్తూ గాలిలోకి ఎగిరి బలంగా డెలివర్ చేశాడు ఒక ఫ్లయింగ్ కిక్ను. కెవ్వున అరిచే వ్యవధి కూడా లభించలేదు బెల్రియాకి. కరీం ఖాన్ని బంధించి 600 కోట్లు సంపాదించాలని షాడోను చూపించి గ్యాంగులో విపరీతమైన పరపతిని పెంచుకోవాలని అనుకున్న అతను ఆ కోరికలు తీరకుండానే తల 2గా విచ్చి విగత జీవుడు అయినాడు. తల విసిరబోయిన ఆవు మీద నుంచి అవతలికి దూకి బెల్రియా అనుచరులతో కలబడ్డాడు షాడో. తమ నాయకుడికి పట్టిన దుర్గతిని చూసి నిశ్చేష్టులైపోయారు వాళ్ళు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే నలుగురిని మట్టి కరిపించి మిగిలిన వారి మీదికి పోయాడు షాడో. కరీం ఖాన్ చేతిని పట్టుకొని సొరంగం బయటికి పరుగు తీసింది బ్యాన్సీ. ఎక్కడా ఆగకుండా నెంబర్ 28 ఎంట్రన్స్ దగ్గరికి పోయి అక్కడి కానిస్టేబుల్కి జరిగిందేమిటో వివరించింది. అప్పటికప్పుడు సిటీలోకి వార్త పంపాడు ఆ కానిస్టేబుల్. 200 మంది కానిస్టేబుల్స్ని 10 మంది అధికారుల్ని అక్కడికి రప్పించాడు. తల పగిలి విగత జీవుడైన బెల్రియాని, కొన ప్రాణాలతో ఉన్న అతని అనుచరుల్ని సొరంగంలో నుంచి బయటికి తీసుకువచ్చారు వారందరూ. పొడవాటి కొమ్ములున్న జెర్సీ ఆవు ఉండాలి. 6 అడుగుల పొడవుండే పర్సనాలిటీ కూడా ఆ ఆవుతో పాటు మీకు కనిపించి ఉండాలి. ఎంతసేపు ఎదురు చూసినా షాడో బయటికి రాకపోవడంతో అనుమానంగా అంటూ తనే స్వయంగా తిరిగి సొరంగంలోకి వెళ్ళింది బ్యాన్సీ. 1 గంట తర్వాత అగుపించింది ఆమెకు 28 మైన్కు ఉన్న రెండో మార్గం. కాళ్లకు అడ్డుపడుతున్న నైలాన్ త్రాటిని లెక్క చేయకుండా తన వెంటపడిన ఆవు నుంచి రక్షించుకోవటానికి ఆ మార్గం గుండా బయటికి పారిపోయాడు షాడో. చీకటి పడేదాకా తన కోసం గాలించిన కానిస్టేబుల్స్కి కానీ బాన్సీకి కానీ అగుపించకుండా మాయమైపోయాడు. అతని కదలికల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి అతన్ని గురించిన కొత్త కొత్త విషయాలు తన అధికారులకు చెప్పాలని కుతూహలపడిన బ్యాన్సీ కోరిక తీరనే లేదు.